మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానున్నాయి. బుధాదిత్య యోగం వేళ కన్య సహా ఈ 5 రాసులకు సూర్యదేవుని ప్రత్యేక ఆశీస్సులు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష్ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభయోగాల కారణంగా కన్య సహా ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినకూడదు, లేకుంటే మీరు అనారోగ్యం బారిన పడొచ్చు. మీ దినచర్యలో యోగా వ్యాయామాలను తప్పనిసరిగా నిర్వహించాలి. మీ విలాసవంతమైన వస్తువులను కొనడానికి కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఏదైనా లావాదేవీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. వ్యాపారులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఎక్కువగా కష్టపడాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. సూర్యనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. వృషభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో కష్టంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామి ప్రేమలో మునిగిపోయి వారితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మీ భాగస్వామి మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండొచ్చు. మీ తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. ఏదైనా కొత్త పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీ సోదరులతో మాట్లాడాలి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. సూర్యదేవుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. మిథున రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల గురించి ఆందోళన ఉంటుంది. దీంతో మీరు చాలా విషయాల్లో నిరాశ చెందుతారు. మీ స్వభావంలో కొంత చిరాకు కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. మీరు ఎటువంటి వాదన లేదా పోరాటాలలోకి రాకుండా ఉండాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితిలోనైనా మీరు ఓపికగా ఉండాలి. మీరు ఇంతకు ముందు ఏదైనా డబ్బు అప్పుగా తీసుకుని ఉంటే దానిని చాలా వరకు తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశివారు ఈరోజు చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం గురించి ఆందోళన చెందుతుంటే ఒక సీనియర్ సభ్యునితో మాట్లాడొచ్చు. మీరు బహుళ పనులను చేపట్టే బదులు ముందుగా మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. మీ ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే మీకు కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్య మంత్రాలను పఠించాలి. సింహరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ గత నిర్ణయాలలో కొన్నింటికి చింతిస్తారు. మీరు పనిలో ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. మీ ప్రత్యర్థులు కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. దీనిని మీరు నివారించాలి. మీరు చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని కలవచ్చు. మీ బిడ్డకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే అతను దానిని నెరవేర్చగలడు. వ్యాపారులకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి, అయితే మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. కన్య రాశివారు ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా వరకు అధిక పని చేయాల్సి ఉంటుంది. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు వారి పొదుపు పథకాలపై పూర్తిగా దృష్టి పెడతారు. మీ ప్రియమైన వారితో ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా బాధ్యత ఇస్తే దానిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది, లేకుంటే వారు మీపై కోపంగా ఉండొచ్చు. హనుమాన్ చాలీసా పఠించాలి. తులా రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
మీరు ఎవరి నుండి డబ్బు అప్పుగా తీసుకోకూడదు, ఎందుకంటే మీ పొదుపు మొత్తాన్ని చాలా వరకు ఖర్చు చేస్తారు. మీ వ్యాపార ప్రణాళికలు ఊపందుకోవడంతో చాలా సంతోషంగా ఉంటారు, కానీ మీరు కోరుకోకపోయినా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు పరిగెడుతూ బిజీగా ఉంటారు. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. గణేష్ చాలీసా పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో కష్టంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు. మీ రోజువారీ ఖర్చులను సులభంగా తీర్చుకోగలుగుతారు. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొన్నట్లయితే దాని ఫలితాన్ని ప్రకటించొచ్చు. మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయానికి మీకు ఇబ్బంది కలిగించొచ్చు, దానిని మీరు సకాలంలో పరిష్కరించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. సూర్యదేవుని మంత్రాలను జపించాలి. ధనస్సు రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీ మనస్సులోకి ప్రతికూల ఆలోచనలను తీసుకురావద్దు, లేకుంటే మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మీరు దాతృత్వ కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఎటువంటి వాదనకు దిగకూడదు, లేకుంటే ఈ పోరాటం చాలా కాలం పాటు ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. గణేష్ మంత్రాలను జపించాలి. మకర రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ స్నేహితులతో సరదాగా కొంత సమయం గడుపుతారు. భాగస్వామ్యంతో కొంత పని చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించొచ్చు. కుటుంబ సభ్యుని వివాహ ప్రతిపాదన ఆమోదం పొందడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు స్వల్ప దూర యాత్రకు వెళ్లడం గురించి కూడా ఆలోచించొచ్చు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కుంభరాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు చేకూరనున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే వాటి నుండి మీకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఎవరో చెప్పిన దానిపై ఎటువంటి వివాదంలోకి దిగకండి, లేకుంటే మీరు నష్టపోవచ్చు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే మీ జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే ఇవ్వాలి, లేకుంటే మీ సంబంధంలో చీలిక రావచ్చు. పిల్లల కెరీర్ గురించి ఏదైనా ఆందోళన ఉంటే అది ఈరోజు ముగుస్తుంది. సూర్యదేవుని మంత్రాలను పఠించాలి. మీన రాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులను వాయిదా వేసుకోవాలి. మీ శక్తిని ఇతర కార్యకలాపాలలో పెట్టడానికి బదులుగా మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ సభ్యులతో కూర్చుని వారితో కొనసాగుతున్న వివాదం గురించి చర్చించాలి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అది సమస్యగా మారొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.